ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలి, ఎటువంటి నియమాలు అవలంబించాలి అనేటువంటి విషయాలు శ్రీరస్తు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి బహుళ విధియ. ఉదయం 6:45 పూర్తయింది. ప్రస్తుత తిథి బహుళ తదియ. నక్షత్రం పుష్యమి. రాత్రి 2:32 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, వక్రస్థితి మిత్ర క్షేత్రం, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, వృశ్చిక క్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం, రవికుజుల సంచారం ధనస్సు క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థికంగా చేకూరుతాయి. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు అవలీలగా చేపట్టగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు మహిళలకు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. పిల్లల అభివృద్ధి ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి చేయూత లభిస్తుంది. కార్యకలాపాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు క్రమక్రమంగా అనుకూలిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారంగం వారికి ఆర్థికంగా ఉపకరిస్తుంది. భాగస్వాములతో మైత్రి లాభిస్తుంది. మిత్రుల ద్వారా లబ్ధి విద్యార్థులకి చేకూరుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. శుభ శకునాలు వైద్య వృత్తి వారికి గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని సమర్థవంతంగా ఎదుర్కొని లేదా నియంత్రించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంతృప్తికర సంఘటనలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. సత్సంబంధాలతో కూడినటువంటి సంభాషణల ద్వారా ఆకర్షణతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగం వారికి ప్రగతి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. కార్యకలాపాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. సంకట పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం
పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విస్మయానికి దారితీస్తాయి. శత్రు బలం పెరుగుతుంది. మానసిక భీతి పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో ఆకస్మిక విరోధాలు తలెత్తుతాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలుంటాయి. న్యాయవాద వృత్తి వారికి లోపాలు వెలుగులోకి వస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రతిబంధకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని సాఫ్ట్వేర్ రంగం వారు చవి చూస్తారు. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అవరోధాలు, విఘ్నాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విశ్వాసంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. అభివృద్ధి కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కీర్తిని పొందగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా కూడా నెలకొంటాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి తొలగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీనారాయణని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి అలజడి క్రమక్రమంగా తగ్గుతుంది. సందేహాలు నివృత్తి కాబడతాయి. సమస్యాత్మక కార్యకలాపాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు గ్రహించగలుగుతారు. అభివృద్ధి గట్టి పట్టుదలతో కూడిన కార్యాచరణ ద్వారా మాత్రమే లభిస్తుంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. నూతన ప్రయత్నాలు విద్యార్థులకు లాభిస్తాయి. శ్రమతో కూడిన విజయాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు ఉంటాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు అవలంబించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థిక పరంగా చేకూరుతాయి. ప్రతిబంధకాలు ఎదుర్కోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. నూతన ఆలోచన విధానంతో చేపట్టినటువంటి కార్యకలాపాలు లాభిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సంతృప్తికర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు లాభిస్తాయి. నూతన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యకలాపాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. సంశయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి నివృత్తి కాబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి అవకాశాల్లో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం, శ్రవణం లేదా కనకతారాస్తం వంటి స్థితులు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆర్థిక విషయాల్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో విరోధాలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. మెరుగైనటువంటి కార్యాచరణ మహిళలు క్రమక్రమంగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో పొరపాట్లు దొర్లుతాయి, సంశయాలు ప్రబలమవుతాయి, సందేహాలు ప్రబలమవుతాయి, సమస్యలుగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. అధిక ఒత్తిడితో కూడిన విజయాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. అనుచిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా ఉంటాయి, అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని వేగవంతంగా దూరం చేస్తుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావం అవలీలగా ఎదుర్కోగలుగుతారు. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. సమయస్ఫూర్తి పెరుగుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. అభివృద్ధి వ్యాపార పరంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార విస్తరణ వంటి ఉపకరిస్తాయి. వివిధ రకాల మార్గాల ద్వారా ధనాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. పోటీ పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పోటీ ఉన్నప్పటికీ తట్టుకుని ఎదుర్కొని విజయాలు సాధించేటువంటి ప్రక్రియలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను తొలగిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా వెలుగులోకి వస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పట్టుదలతో పూర్తి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మానసిక వేదనలు పెరిగినప్పటికీ నియంత్రణ కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యకలాపాల్లో వేగాన్ని అతిక్రమించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఇతరులు నమ్మి మోసపోయేటువంటి సంఘటనలు మహిళలకు ఏర్పడతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలు వైద్య వృత్తి వారికి వెలుగులోకి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి నిర్వహణ విషయంలో అపశృతులు, కోర్టు సంబంధిత కార్యకలాపాలు దొరుకుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఉపాధ్యాయ వృత్తి వారికి సంకటాలు కొనసాగుతాయి. వృత్తిపై అవగాహన లోపిస్తుంది. తద్వారా సమస్యలుగా మారుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించలేకపోతారు. పోటీ పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా విజయాలు చేకూరుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వివిధ రకాల మార్గాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా ఉన్నప్పటికీ అనుకూలించినటువంటి పరిస్థితులు విస్మయానికి దారితీస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆలస్యం అవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు న్యాయవాద వృత్తి వారికి బలపడతారు. పోటీతత్వం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆలోచన సంపత్తితో కూడిన నిర్ణయాలు కలిసి వస్తాయి. సమస్యల్ని దూరం చేస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా శత్రువుల్ని మిత్రులుగా మరల్చుకోగలుగుతారు. భాగస్వాములతో కూడిన ఒప్పందాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలతను పెంచుతాయి. వైద్య వృత్తి వారికి మెప్పు లభిస్తుంది. ఓర్పు సహనంతో కొన్ని నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. కార్యకలాపాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రాధాన్యతతో కూడిన విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ షిర్డీ సాయిబాబాను దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజయాలు వేగవంతమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, నూతన కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగించాలని, తద్వారా విజయాలు పొందాలని, అభివృద్ధి కొనసాగించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ధనాన్ని లెక్క పెట్టేటప్పుడు ధనాన్ని మంచం మీద ఉంచి లెక్కించరాదు. అలాగే ధనం లెక్కించే సమయంలో సుగంధ ద్రవ్యమైనటువంటి పునుగు అనే ద్రవ్యాన్ని కొద్దిగా రాసి ధనాన్ని లెక్కిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ధనాన్ని దాచిపెట్టే సమయంలో ఇనుప వస్తువులతో పాటు ధనాన్ని ఎప్పుడూ దాచి ఉంచరాదు. అప్పుకు సంబంధించినటువంటి పత్రాలు, రుణాలకు సంబంధించినటువంటి పత్రాలతో కలిపి ధనాన్ని దాచిపెట్టరాదు. అలాగే వస్త్రాల మధ్యలో ధనాన్ని ఉంచినా కూడా ఖర్చులు బాగా పెరుగుతాయి. ధనాన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి. ధనాన్ని లెక్కించేటప్పుడు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా మనం పాటించేటువంటి నియమాలు మన గృహంలో అద్వితీయమైనటువంటి ఆనందకరమైనటువంటి ప్రభావాలకు నాంది పలుకుతాయి. తెలిసి తెలియక ఇవన్నీ ఏముందిలే అని పక్కన పడేస్తే కొన్ని మానసిక అశాంతులు మిమ్మల్ని పడచూపుతాయి. కొన్ని మానసిక అశాంతి తత్వాలు మిమ్మల్ని వెన్నాడుతాయి. అందుకని వాస్తుశాస్త్రరీత్యా కొన్ని నియమాలు మనం పాటించి తీరాల్సిందే ప్రతినిత్యం. మనం తినేటువంటి తిండి దగ్గర నుంచి కూడా వాస్తుశాస్త్రం ఉంటుంది. అంటే మనం డైనింగ్ టేబుల్ విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు పాటించాల్సి ఉంటుంది. డైనింగ్ టేబుల్ అనేటువంటిది ఎప్పుడూ కూడాను దీర్ఘచతుస్రాకారం, చతురస్రాకారంగా ఉండాలి. కోడిగుడ్డు ఆకృతిలో ఉండకూడదు. అలా గనక ఉన్నట్లయితే యజమాని తిండి విషయంలో అశ్రద్ధ వహిస్తాడు. తన తిండి కన్నా ఇతరుల తిండి గురించి ఆలోచిస్తాడు. వాళ్ళు సరిగ్గా తింటున్నారా లేదా అని. అంటే దాని గురించి తాను పట్టించుకోడు పెద్దగా. అలాగే ఈ యొక్క డైనింగ్ టేబుల్ అనేటువంటిది పడమర దక్షిణం వైపు అమర్చుకుంటే మంచిది. చతురస్రాకారం లేదా దీర్ఘచతుస్రాకారంగా ఉంటే చాలా మంచిది. కోణాలు కొద్దిగా వంపు తిరిగి ఉండొచ్చు, కానీ పూర్తి కోడిగుడ్డు ఆకృతిలో మాత్రం ఉండకూడదు. టేబుల్ పైన గ్లాసులో నీళ్లు పోసి మంచి పుష్పగుచ్చాన్ని గనక ఆ యొక్క డైనింగ్ టేబుల్ మీద కనుక పెట్టినట్లయితే చిన్న బుట్టలో కనీసం 4 రకాలైనటువంటి ఫలాలను కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా 2, 4, 8 కుర్చీలు ఉండటం మంచిది. 2, 4, 6, 8 ఇలా కుర్చీలు వేసుకోవాలి. అంటే బేస్ సంఖ్యలో మాత్రం డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా వాస్తుశాస్త్రం తెలియజేసింది. దీన్ని కూడా మనం పాటిస్తే చాలా మంచిది. అలాగే మనం భోజనం చేసేటప్పుడు తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చొని భోంచేయడం చాలా మంచిదండి. భోజనానికి ముందు పొడి అన్నాన్ని ఒక ముద్దగా చేసి కళ్ళకి అద్దుకొని ఆ ముద్దని ఒక పళ్ళెంలో పక్కగా పెట్టండి. తదుపరి అన్నం కూర కలిపినటువంటి మరింత ముద్దను కళ్ళకు అద్దుకొని పక్కకు పెట్టండి. భోజనానంతరం ఇంటి బయట ఆ 2 ముద్దలు పెట్టండి. ముద్దలను కాకి కానీ కుక్కకు కానీ మరేదైనా జీవి కానీ తినవచ్చు. ఇలా కనుక చేసినట్లయితే ఆరోగ్య ఐశ్వర్యాలు అనేటువంటివి మనకి ఎక్కువగా
సంప్రాప్తింపజేసుకోవడానికి వాస్తుపురుషుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అలాగే గృహంలో నివసించేటువంటి వారు సుఖశాంతులతో ఉండాలంటే బుధవారం రోజున జనపనారతో చేసినటువంటి ఉట్టిలో పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి బూడిద గుమ్మడికాయను సింహద్వారం పైన వేలాడగట్టండి. జనపనార ఉట్టిలోనే వేలాడదీయాలి తప్ప ప్లాస్టిక్ ఉట్టిలో కాదు అనే విషయం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్త్రీలు సుఖ సౌఖ్యంతో చక్కగా ఆనందమయకరమైనటువంటి జీవితాన్ని గడపాలన్నా, మీరు చేసేటువంటి వ్యాపారాల్లో లాభాలని ఆర్జించాలన్నా, ఏదైనా శుక్రవారం రోజున వెంట్రుకల తాడుతో పటిక కట్టి దాన్ని కూడాను మీ యొక్క ద్వారం పైన కట్టుకోవచ్చు. ద్వారం పైన కట్టినట్లయితే పటికకి వెంట్రుకల తాడు చుట్టూతా బిగించి కట్టాలి. అలా కట్టింది మీరు ఎంట్రన్స్లో ఉంచాలి. అలా గనక ఉంచినట్లయితే వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే గృహంలో ఉన్న వారందరూ ఒకరినొకరు మిత్రత్వంతో చక్కగా కలిసిమెలిసి ఉండటానికి, ఎవరికీ కూడా అనారోగ్యాలు లేకుండా హాయిగా జీవితం గడపడానికి తప్పనిసరిగా పాటించవలసిన నియమాల్లో మనకి గుర్రం నాడ బాగా పనిచేస్తుంది. గుర్రపు నాడాని గా ఆకృతిలో ఇంటి సింహద్వారానికి ఎడమ వైపున బయట తగిలించాలి గోడకి. ఇలా తగిలించినట్లయితే ఇంటిల్లిపాది కూడాను ఆనందంగా ఐక్యమత్యంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. గృహానికి ఎప్పుడూ కూడా ఒకే వరుసలో కానీ పక్క పక్కన కానీ 3 గుమ్మాలు మాత్రం ఉండకూడదు అంటోంది వాస్తుశాస్త్రం. ఒకే వరుసలో 3 గుమ్మాలు ఉండకూడదు, పక్క పక్కన కూడా 3 గుమ్మాలు ఉండకూడదు. ఇంట్లో కూడాను అలాగే మంచాలు కానివ్వండి, స్టవ్లు కానివ్వండి, వాహనాలు కానివ్వండి, 3 అనేటువంటివి ఉండకూడదు. సరి సంఖ్యలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. సరి సంఖ్య ఎప్పుడూ మంచిదే. వాస్తుశాస్త్రానికి సరి సంఖ్యకి అవినాభావ సంబంధం ఉన్నది. అలాగే ఇంటి నుంచి ఇతరులకు మీరు డబ్బులు ఇవ్వవలసి వచ్చినప్పుడు గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం రాత్రి వరకు ఎవరికి ఇవ్వకండి. మీ ఇంట్లో బీరువాలో డబ్బులు తీసి ఇవ్వదలుచుకుంటే ఈ ఒక్కరోజు గుర్తుపెట్టుకోండి, గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం రాత్రి వరకు ఇవ్వకూడదు. ఎవరికైనా అప్పు చెల్లించాలంటే మంగళవారం నాడు కనుక మీరు చెల్లించినట్లయితే తిరిగి అప్పు చేయవలసిన పరిస్థితి కూడా రాదు అంటుంది శాస్త్రం. అప్పులు లేకుండా జీవితం హాయిగా గడవాలంటే మీరు మంగళవారం నాడు బాకీలు తీర్చండి. మళ్ళీ అప్పు చేయకుండా మీ జీవితం సుఖప్రదంగా కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఎత్తైన చెట్లు కాకుండా చిన్న చిన్న పుష్పాలు పూసేటువంటి మొక్కల్ని పెంచుకోవచ్చు. ముళ్ళ చెట్లు మాత్రం పెంచకూడదు. ప్రతి ఉదయం కూడాను అలాగే సంధ్యా సమయంలో కూడాను సింహద్వారం గడపను కడిగి పువ్వులతో అలంకరించడం వల్ల, పుష్పాలను గడపపై పెట్టడం వల్ల లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్టుగా అవుతుంది. గడప శ్రీ మహాలక్ష్మిగా చెప్తారు శాస్త్రంలో. అందుచేత గడపని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి వాళ్ళు కూడా తమ ఇంటి గడపకి ప్రతి శుక్రవారం కూడాను పసుపు రాయటం, కుంకం పెట్టడం, అటు ఇటు పూలు పెట్టడం, ఇది మర్చిపోకుండా చేయండి. తప్పనిసరిగా లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంట్లో ప్రసరిస్తుంది. అలాగే చదువుకునేటువంటి పిల్లలందరూ కూడాను ఉదయాన్నే 4 లేక 6 గంటల మధ్య చదువుకొని రాస్తూ ఉన్నట్లయితే సరస్వతీదేవి చాలా చక్కగా కటాక్షిస్తుంది. సరస్వతీదేవికి స్వాగతం పలికినట్టుగా అవుతుంది. సరస్వతీదేవికి స్వాగతం పలకాలి అంటే తెల్లవారుజామునే పిల్లలు నిద్ర నుంచి లేచేటువంటి అలవాటు చేసుకోవాలి. అలా చేసుకొని కనుక చదువుకున్నట్టయితే మంచి జరుగుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. ఆనందం మన దేహాన్ని ఆశ్రయించి ఉంటుందా, మనసును ఆశ్రయించి ఉంటుందా, లేక మాటను ఆధారం చేసుకుని మనలో పెరుగుతుందా? చేసే పనులలో ఆనందాన్ని పొందవచ్చునా? ప్రవహించే నీరు ఒక ఆనందాన్ని ప్రకటిస్తుంది. ఫలించిన పుష్పం
ఒక ఆనందాన్ని మనకు కంటికి కనిపించే విధంగా చేస్తుంది. వికసించిన ఆ పుష్పం యొక్క సువాసనలు మనకు పరిమళ భరితమై అద్భుతమైన ఆనందాన్ని అందిస్తాయి. ఆనందాన్ని అందించే క్రమంలో ఒక మొక్కను మనం పరిశీలించినట్లయితే మొక్క తాను ఆనందాన్ని మనల్ని చూడడం ద్వారా పొందుతుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఆచార్య జగదీశ చంద్రబోసు మొక్కలకు ప్రాణం ఉంటుంది అని నేటి కాలంలో ఆధునిక పద్ధతులకు లోబడి నిరూపించినప్పటికీ సనాతన భారతీయ వైదిక విజ్ఞానం వేదంలో ఒక గొప్ప మంత్రం ద్వారా యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధోభాత్ ఏవం పుణ్యస్య కర్మణో దూరాత్ గంధోభాతి అని వివరించింది. ఒక మొక్క లేదా ఒక మహావృక్షం అనేక పుష్పాలను మనకు అందించే క్రమంలో ఆ పుష్పాలన్నీ తమ మొక్క లేక తమ యొక్క ఆ జాతికి సంబంధించిన ఆ మహావృక్షం యొక్క జాతిని, గుణాన్ని, స్వభావాన్ని అందరికీ తెలిసే విధంగా ఫ్రాగ్రాన్స్ అంటాం ఆంగ్లంలో, సుగంధంతో సువాసనలతో వ్యాపింపజేస్తాయి. అలాగే మనం చేసే మంచి పనుల కార్యక్రమాల ఫలితాంశాలు కూడా ప్రపంచంలో ఇలాగే ప్రకటితమవుతూ ఉంటాయి అంటూ వేదం ఇలా ఒక మంత్రార్థంగా మనకు బోధించిన నేపథ్యంలో మొక్కలకు ప్రాణం ఉంటుంది అన్న విషయాన్ని సనాతన వైదిక ధర్మం ఏనాడో నిరూపించింది అని మనం తెలుసుకున్న ఈ సందర్భంలో అలా ఆ మొక్కలను పూజించవలసిన సందర్భం ఏమిటి, ఎందుకు చేయాలి, ఏం చేయాలి, ఏం చేస్తే మనకు క్షేమం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. మొక్క అన్నప్పుడు ఆ మొక్క కావచ్చు, చెట్టు కావచ్చు, అది ఆనందాన్ని అలా కాకుండా ప్రకటిస్తుంది. మనం కూడా ఒక దృశ్యాన్ని చూస్తున్నాం, కన్ను చూస్తుందా, కన్ను ద్వారా మనస్సు చూస్తుందా అన్నప్పుడు ఈ కన్ను కేవలం చర్మచక్షులై ఈ ముచ్చట అంతా ఎందుకొరకు అంటే పాటించే పరిహారాలు, అలాగే అనుసరించేటటువంటి విధానాలు, ప్రక్రియలు ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని అందించేవిగా మారాలి. దానం చేస్తున్నాం, ఆనందం కలగాలి, ఆనందం పొందాలి. శనివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, గురువారం కావచ్చు, వారం ఏదైనా కూడా ఒక విషయాన్ని మనం అందిస్తున్నప్పుడు, తెలియజేస్తున్నప్పుడు, వివరిస్తున్నప్పుడు, ఒక పదార్థాన్ని, ఒక వస్తువును ఎదుటివారికి దానంగా అందిస్తున్నప్పుడు ఆ వస్తువు పైన మనలో మమకారం ఉండకూడదు. ఇది ప్రధానమైనటువంటి నియమం. ఒక మిత్రుడు మరొక మిత్రుడికి ఒక చొక్కా బహుమానంగా అందించిన తర్వాత కొంతకాలానికి ఫలానా రోజున నేను ఒక చొక్కా అందించాను కదా, ఆ చొక్కా మళ్ళీ ఎందుకు వేసుకోలేదే అని అడిగితే ఆ చొక్కా తిరిగి వేసుకోవాలి, ఇచ్చేసేయాలి, లేదా వేసుకోవడం మానేయాలి. కానీ ఆ ఫలానా వ్యక్తి ఇచ్చిన వ్యక్తికి ఈ చొక్కా మీద ఎప్పటికీ మమకారం ఉండే ఉంటుంది. అలా ఉన్నట్లయితే అతడికి ఆ చొక్కా ఏనాటికి ఆనందాన్ని ఇవ్వదు. మార్గశీర్ష మాసంలో శనివారాలలో పాటించే పరిహారాలు ఆ విధంగా ఉండేటటువంటి వాటిల్లో నలుపు రంగులో ఉండేటటువంటి దుప్పట్లను, నలుపు రంగు వస్తువులను అవసరంలో ఉన్నటువంటి వారికి అందించినట్లయితే అది మనకు పుణ్యబలాన్ని పెంచుతుంది. చలి తీవ్రంగా ఉండే నేపథ్యంలో శనివారం శనిగ్రహ అనుకూలత పొందే నిమిత్తమై నలుపు రంగులో ఉండేవి కానీ, నీలం రంగులో ఉండేవి కానీ అయినటువంటి దుస్తులను సేకరించి వాటిని అవసరంలో ఉండే వారికి అందివ్వాలి. ఇది ఆనందాన్ని మనం పొందే విధానం అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. నలుపుకి ఒక లక్షణం ఉంది, అది వేడిని నిల్వ చేసుకోగలుగుతుంది. ఎండాకాలంలో మనం వినియోగించేటటువంటి గొడుగులు లేదా వర్షాకాలంలో మనం వినియోగించేటటువంటి గొడుగులు ఎప్పుడైనా కూడా గొడుగులు అధిక భాగం నలుపు వస్త్రంతో ఎందుకు ఉండేవి పూర్వకాలంలో అంటే ఆ నలుపు వస్త్రం ఈ లోకంలో ఉండేటటువంటి వేడిని తనలో నిక్షిప్తం చేసుకునేది. ఇంకా కాస్త వెనకగా వెళితే గొర్రె అలాగే ఇలాంటి ఆ జంతువులలో వచ్చేటటువంటి ఉన్ని సేకరించి తద్వారా గొంగళి అనేటటువంటి ఒక వస్త్రాన్ని నేతవారు నేసి అందించేటటువంటి వారు. గొంగళి, రజ్జు లేదా రజ్జాయి, రగ్గు అన్న పేరిట మనం ఈనాటి కాలంలో పిలిచేటటువంటి వాటికి పూర్వరూపం గొంగళి నలుపు రంగులో ఉండేది. నల్లని వస్త్రాన్ని కప్పుకుంటే శరీరానికి అధికమైనటువంటి ఉష్ణశక్తి వచ్చి చేరుతుంది. మార్గశీర్ష మాసంలో చలి విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో హిమవంత ఋతువు యొక్క ప్రతాపం పెరిగిపోతున్నటువంటి సందర్భంగా శనివారం నాడు తప్పనిసరిగా సాయంత్రం వేళ ప్రదోష సమయంలో నలుపు, నీలం ఈ రంగులో ఉండేటటువంటి దుస్తులను అవసరంలో ఉండేటటువంటి వారికి అందించిన ఎడల శనిగ్రహ దోష నివారణ అవుతుంది అని పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఇది విజ్ఞాన శాస్త్రం వాతావరణానికి, జ్యోతిషానికి, ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి లంకెతో ముడిపడి ఉన్నటువంటి శాస్త్రం. విశేషంగా కుంభరాశిలో శనిగ్రహ సంచారం
ఈనాటి కాలంలో ఉన్న తరుణంలో కుంభరాశికి సంబంధించి మకరం, కుంభం, మీనం, అలాగే సింహరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ఈ 6 రాశుల వారికి కూడా శనిగ్రహ దోషం విశేషంగా ఉన్నటువంటి నేపథ్యంలో శనిగ్రహ సంబంధంగా ఉండేటటువంటి ఈ కుంభరాశికి వెనకాతలే సూర్య సంచారం క్రమేణా రాబోతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని, అంటే ధనురాశిలో సూర్య సంచారం ప్రస్తుతం ఉన్న సందర్భంగా మకరం, ఆ తదుపరి కుంభం, ఇలా ఈ క్రమంలో శనిగ్రహ సంబంధంగా వచ్చే దోషాలను తొలగించుకోవాలి అంటే మార్గశీర్ష మాసంలో శనివారం నాడు తప్పనిసరిగా సాయంత్రం వేళ శివారాధన చేయాలి. శివాలయాలలో దీపాలు వెలిగించాలి. సంబంధం ఎలా ఉన్నా, విశేషం ఎలాంటిదైనా అన్నింటి సమాహార ప్రక్రియ రూపం ఒక్కటే, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందునిమిత్తమై విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆలయంలో దీపం వెలిగించడం ఒక విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఒక దుస్తులను, ఒక వస్తువులను అవసరంలో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి అందించడం మనలో ఒక ఆత్మ బలాన్ని పెంచుతుంది, మనోవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. ఇలా మనం మనోబలాన్ని పెంచుకోవడం కోసమే వ్రతాలు, దానాలు, మొక్కల పెంపకాలు, వృక్షాల పూజలు, నియమాలు, నోములు అన్నీ కూడాను. వీటి ద్వారా సనాతన భారతీయ విజ్ఞానం ఒక వ్యక్తి అని కాకుండా సమష్టి తత్వాన్ని పెంచుకోవాలి అనే జ్ఞానాన్ని బోధించింది. మార్గశీర్ష మాసం శనివారం కావచ్చును, శుక్రవారం కావచ్చును, గురువారం కావచ్చును, వారం ఏదైనా కూడా మాస సంబంధంగా శనిగ్రహ దోష నివారణ తొలగించుకునే నిమిత్తమై దుస్తులను సాయంత్రం వేళ దానమిద్దాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. ఆయన రక్షకుడు, మహానుభావుడు, శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. లోకంలో ఎక్కడ భక్తుడు పిలిచినా వచ్చి రక్షించేటటువంటి ఆర్తత్రాణ పరాయణుడు అమ్మవారు అంతే. అందుకే ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు. ఎక్కడెక్కడ భక్తుడు ఆర్తితో పిలిచినా పరుగు పరుగున వస్తుంది అమ్మవారు, పరుగు పరుగున వస్తాడు ఆయన. అందుకే ఆయన అవతార ఘట్టాలలో భక్తుల్ని కాపాడిన సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. అమ్మవారి అవతార కథలలో భక్తుల్ని ఆదుకున్నటువంటి సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. అందుకు ఆ నలుపులోని సౌందర్యం అది, ఆమె మాతృత్వం అది, లోకములను కాపాడగలిగినటువంటి శక్తి అది. అందుకే భక్తితో పిలిస్తే చాలు, ఆవిడ్ని నమ్మి ఉంటే చాలు. పిలవడం ఏమిటంటే పిలవక్కర్లేదు, ఆవిడ్ని నమ్మి ఉంటే వాడి రక్షణ ఆమెదే. విష్ణు అంతే, ఆయనని నమ్మి ఉంటే చాలు, వాడి రక్షణ ఆయనదే. వాడు నా కొరకు రక్షింపవలయువాడు, వామనమూర్తి ఘట్టం. ఒక భక్తుణ్ణి తనని నమ్మి ఉంటే రక్షించుకోవడం ఆవిడ కర్తవ్యం. ఇప్పటికీ షష్ఠిపూర్తి ఉత్సవాలన్నీ చేస్తూ ఉంటారు. తిరుక్కడయ్యూర్ అని దక్షిణ దేశంలో ఉంది క్షేత్రం. విచిత్రం ఏమిటంటే లోపల శివలింగం ఉంటుంది, బయట అమ్మవారు ఉంటుంది, అభిరామి అమ్మవారు. అక్కడ ఎక్కడి నుంచి వచ్చాడో ఒక మహానుభావుడు వచ్చి అక్కడ ఉంటూ ఉండేవాడు. ఆయన పేరేమిటో ఎవరికీ తెలియదు. భట్టు అంటే గౌరవనీయుడు అని, అభిరామి భట్టు అంటూ ఉండేవారు. ఆయన అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉండేవాడు. లోపల శివాలయం. అక్కడే మార్కండేయ మహర్షి మీద పాశం వేస్తే యమధర్మరాజు గారిని శివుడు తన్నాడు అంటారు. ఇప్పటికీ ఆ తలుపు తీసి చూపిస్తే కనపడుతుంది కూడా, పాశముద్ర ఉంటుంది దాని మీద. బయట అమ్మవారి యొక్క దేవాలయం ఉంటుంది. ఆ అభిరామి అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఈ భట్టు అమ్మవారిని ఉపాసన చేస్తున్నాడు. ఆ ఉపాసన చేస్తున్నప్పుడు అమ్మవారి ముఖం పూర్ణచంద్రబింబంలా కనపడుతోంది. ఆ కనపడుతుండడంలో ఆమె ముఖంలోంచి సుధాధారాలు పడుతుంటే ఆయన పరమ సంతోషంతో ముఖాన్ని దర్శనం చేస్తూ లోపల పొంగిపోతూ సమాధిలో ఉన్నాడు. అనుకోకుండా శరభోజీ మహారాజు వచ్చాడు. గుర్రం దిగి గుళ్ళోకి ఎడుతూ అందరూ లేచి నిలబడ్డారు. ఈయనొక్కడు కూర్చుని ఉన్నాడు. ఆగి చూశాడు ఇలాగా. ఏదో తన్మయావస్థలో ఉన్నాడు. అర్చకులను అడిగారు, ఎవరితనని అడిగాడు. అతని విషయం వదిలేయండి మహారాజా అన్నారు. లోపలికి వెళ్ళాడు, అమ్మవారిని సేవించాడు, వెళ్ళిపోతున్నాడు. ఇలా చూశాడు, కాదు మహాతేజోమూర్తి, ఏదో ఉంది రహస్యం అని కదపండి అన్నాడు. కదిపారు, కళ్ళు తెరిచాడు. ఇవాళ ఏ తిథి అని అడిగాడు. ఆ రోజు అమావాస్య. ఆయన అన్నాడు, మరి లోపల అమ్మవారి ముఖమండలాన్ని పూర్ణచంద్రబింబంగా చూస్తున్నాడు కదా, అందుకని ఆయన అన్నాడు పౌర్ణమి అన్నాడు. వెంటనే రాజన్నాడు, చీకటి పడ్డాకు వస్తాను, పౌర్ణమి చంద్రుణ్ణి ఆకాశంలో చూపించకపోతే శిరచ్ఛేదం చేస్తానన్నాడు. అలాగే
ఆయనకి ఆలోచించే అవకాశం లేదు. ఇంకా అమ్మవారి ముఖమండలాన్నే లోపల ఇంకా ధ్యానంలో ఆ సంతోషంలో ఉన్నాడు. అలాగే అన్నాడు. ఆయనేం అమ్మవారిని అడగలేదు. రాజు వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అందరూ వచ్చారు. నీకు ఎందుకురా ఏ మాట మాట్లాడుకుంటే గొడవ వదిలిపోను కదా, నిష్కారణంగా నోరు విప్పావు, పౌర్ణమి అన్నావు, ఇప్పుడు ఎక్కడ తెస్తావు? ఆయన అన్నాడు, నేను తేవడం ఏమిటి? ఆ అమ్మవారు రక్షించుకుంటుంది తన వస్తువుని తాను. చీకటి పడింది, సంధ్యావందనం చేసుకున్నాడు, అరుగు మీద కూర్చున్నాడు. కూర్చుని అభిరామి అంతాది అంటారు. ఏ మాటతో పూర్తవుతుందో ఆ మాటతో తర్వాతి శ్లోకం ప్రారంభం కావాలి. ఉద్ధృత నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్రశశి దృష్టే భవతి అని శంకరులు చేశారు షట్పది. దేంతో పూర్తవుతుందో దాంతో మొదలెట్టాలి. ఉద్ధృత నగ అన్నారనుకోండి, తర్వాత మళ్ళీ నగతో మొదలెట్టాలి. నగభిధనుజ ధనుజ అన్నారనుకోండి, ధనుజకులామిత్ర, మిత్ర అన్నారనుకోండి, మిత్రశశి దృష్టి అన్నారు, దృష్టే భవతి. ఏ మాటతో అవుతుందో ఆ మాటతో మళ్ళీ మొదలెడుతుండాలి. అది అర్థం బద్ధం లేకుండా కాదు, అద్భుతమైనటువంటి అందం ఆవిష్కరింపబడాలి. అలా ఏ మాటతో పూర్తవుతోందో ఆ మాటతో తర్వాత శ్లోకం చెప్తూ అంతాది చెప్తున్నాడు. చెప్తూ ఉండగా 63వ శ్లోకం దగ్గరికి ఇలా ఉంది. వచ్చాడు శరభౌజీ మహారాజ్, గుర్రం దిగి అరుగు మీదకి వచ్చాడు. వచ్చి భుజం మీద తట్టి అన్నాడు, ఏది చంద్రబింబం అన్నాడు. ఎక్కడుంటుంది? అమావాస్య. చంద్రబింబం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన అమ్మవారిని నమ్మి ఉన్నాడు, ఆయన ఏం ప్రార్థన చేయలే అమ్మవారిని. అంతా అది చెప్తున్నాడు. అమ్మవారు చూసింది. అభిరామి దేవాలయంలో ఉంది కదూ, తన భక్తుణ్ణి రక్షించుకోవాలి, వాడి మాట నిజం చెయ్యాలి. వెంటనే అమ్మవారి మూర్తిలోంచి చెయ్యి లేచి తన చెవి తాటంకం తీసి గుళ్ళోంచి ఆకాశంలోకి విసిరింది. సర్రన పైకెళ్ళి పూర్ణచంద్రబింబల్లా తాటంకం నిలబడింది. శరభోజీ మహారాజ్ నేల మీద పడిపోయాడు ఆ అభిరామ భట్టుకి. ఇప్పటికీ ఆ అభిరామి అంతాది కామాక్షి దేవాలయం గోడల మీద చెక్కబడి ఉంది. ఆవిడ ఉన్నది అని నమ్ముకున్న వాణ్ణి ఆ తల్లి రక్షించదు, ఆయన ఉన్నాడు అని నమ్మిన వాణ్ణి శ్రీ మహావిష్ణువు రక్షించరు. తత్వత ఒక్కటే ఆ వస్తువు. రక్షణ శక్తియే రెండుగా వ్యవహరిస్తుంది, స్త్రీగా ఆమె, పురుషుడుగా ఆయన, అంతే. నారాయణ నారాయణి, అందుకే ఇద్దరు ఓసారి పుడుతుంటారు. అక్కడ దేవకీ వసుదేవులకు పుడతాడు, ఇక్కడ ఈవిడ యశోద నందుల దగ్గరికి వస్తుంది, ఆయన ఇక్కడికి వస్తాడు, ఆవిడ ఇక్కడికి వస్తుంది. అన్న చెల్లెళ్ళు అయ్యారా లేదా? బాహ్యంలో కూడా అది వాళ్ళిద్దరి యొక్క సమానమైనటువంటి రక్షణ ధర్మం. అది ఆమె నలుపు, ఆమె కాలస్వరూపము. ఆమె చెయ్యలేనిది, ఆమెకి తెలియనిది ఏమీ లేదు. ఆ పిల్లని చూశాడు మహానుభావుడు హిమవంతుడు, పొంగిపోయాడు. అప్పా, పోతన గారు వీరభద్ర విజయంలో చేశారు పద్యాలు. అసలు పోతన గారికి ఎలా పడ్డాయో ఆ పద్యాలు. ఆ హిమవంతుడు ఆ పిల్లని చూసి అంటాడు, గిరిలలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువతన అన్నాడు. నేనెవరినమ్మా? ఓ కొండని. మనుష్యుల పేర్లే జ్ఞాపకం పెట్టుకోరు. రారే రాజులు రాజ్యములు గెలవరే, గర్వోన్నతిం పొందరే, వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ గలదే, శివి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే, కోర్కెలు వారలం తలపరే ఈ కాలమున్ భర్గవ. మనుష్యుల పేర్లే లోకంలో జ్ఞాపకం ఉండవమ్మా, కానీ అటువంటిది నేనెవరమ్మా? కొండల్లో ఓ కొండని. కానీ అమ్మా, నా పేరు శాశ్వతంగా లోకంలో ఉండిపోతుంది, ఎందుకంటే నాకు కూతురయ్యి వచ్చి పర్వతరాజపుత్రి పార్వతి అని పెట్టుకున్నావా? అమ్మా, నా పేరు శాశ్వతం చేశావమ్మా. గిరిలలో నొక్క గిరినైన నా పేరు వెలయచేసి తెట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువతన అన్నాడు. చంద్రబింబం వంటి ముఖం కలిగిన దానా, ఇది మహాద్భుతం, ఏమి అదృష్టం. లోకములకన్నిటికీ నువ్వు తల్లివి, నీకు నేను తండ్రిని. ఇంతకన్నా భాగ్యం ఉంటుంది ఆ లోకంలో? కాబట్టి ఆ తల్లి పార్వతీదేవిగా జననం అందింది. సతీదేవిగా అవతార పరిసమాప్తి చేసి పార్వతీదేవిగా హిమవంతునికి కుమార్తె అయి హైమవతి అన్న పేరు తెచ్చుకుంది. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పరమేశ్వరుడికి నిజానికి ఒక నామం ఉండదు, ఒక రూపం ఉండదు, ఆయన జన్మ ఎత్తవలసినటువంటి అవసరము ఉండదు. కానీ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
ఎప్పుడెప్పుడు పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుడు ఒక రూపంతో ఆవిర్భవించాలని కోరుకుంటారో అప్పుడప్పుడు ఆ భాగవతుల యొక్క కోరిక తీర్చడం కోసం అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే పరదేవత కూడా మేనకాదేవి చేసినటువంటి తపస్సుని మెచ్చుకుని ఆమె చేసినటువంటి సువాసిని పూజల చేత ఆవిడ్ని అనుగ్రహించాలని నిశ్చయించినదై మేనకా హిమవంతులకు కుమార్తె అయి జన్మించింది. హిమవంతుడు ఆమెని చూసి పరమ సంతోషాన్ని పొందాడు. అమ్మవారి విషయంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి స్థితి అది. అందుకే ఆవిడ్ని దేవి అని పిలుస్తారు. దేవి అన్న మాటకు అర్థం ఏంటంటే దివు అంటే ప్రకాశం. ఒకటి ప్రకాశించున్నది, సమస్త చీకట్లు పోగొట్టగలిగినటువంటి జ్యోతిస్వరూపిణి, కాబట్టి గురుమండల రూపిణి. అంతేకాదు ఆమె క్రీడించున్నది, ఆమె ఆడుకుంటూ ఉంటుంది. అందుకే బాలాస్వరూపం. ఏమిటా క్రీడ అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అప్పటికప్పటికి ఆవిడ కూతురు, అప్పటికప్పటికి మరిచిపోతూ ఉంటాడు. మరిచిపోయి కాదు కాదు ఈమె జగన్మాత, నా కడుపున పుట్టింది, నన్ను అనుగ్రహించింది, నా భార్య మేనకాదేవి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితంగా మా కుమార్తెగా వచ్చింది తప్ప ఈమె యథార్థమునకు మా కుమార్తె కాదు, ఈమె జగన్మాత అనుకుంటాడు. మళ్ళీ అంతలో నా కుమార్తె అనుకుంటూ ఉంటాడు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక అద్భుతం చేశారు. కరాగ్రీణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకురవృంతం గిరిసుతే కథంకారం భ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితం అంటారు. అమ్మవారి గడ్డం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అన్నారు, అమ్మా నీ చుబుకమునకు అంటే నీ గడ్డానికి ఉపమానం వేయడం నా వల్ల కాదమ్మా అన్నారు. ఎందుకు కాదు అంటే ఆయనే చెప్పారు, కరాగ్రీణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా. హిమవత్పర్వతం ఒక అధిష్టానమైనటువంటి జీవుడిగా ఉన్నప్పుడు, హిమవంతుడు అన్న పేరుతో తిరుగాడుతున్నప్పుడు, ఆయన కడుపున పార్వతీదేవి కుమార్తెగా వస్తే ఆమె యొక్క చుబుకాన్ని పట్టుకుని అందరికీ అన్నం పెట్టేటటువంటి తల్లి కదూ ఆవిడ. అందరికీ అన్నం పెట్టగలిగినటువంటి అన్నపూర్ణమ్మ యొక్క గడ్డం పట్టుకుని తుహినగిరిణా వత్సలతయా, నా తల్లి కదూ, ఈ పని చేసి పెట్టవు, అల్లరి చేయకమ్మ, నా బుజ్జి కదూ అని ఇలా గడ్డం పట్టుకుని బతిమాలాడు. అమ్మ లోకాలకందరికీ తల్లివా, ఒకడికి కూతురు అయ్యావా, ఆయన నీ గడ్డం పట్టుకుని ఆయన కూతురు అనుకుని బతిమాలాడా, అన్ని లోకాలు ఎలా ప్రవర్తించాలో నువ్వు శాసిస్తావా, నువ్వు తిప్పుతావా మాయలో, అటువంటి దాన్ని పట్టుకుని నువ్వు అలా ఉండకమ్మా ఇలా ఉండమ్మా అని ఆయన చెప్పాడా బతిమాలి? చెప్పాడు కాబట్టి, తండ్రి కాబట్టి నువ్వు మాట విన్నావా? ఏం ఆడుకున్నావమ్మా? నీ యొక్క మాయకి, నీ యొక్క క్రీడకి, నీ యొక్క ఆటలకి, నీ హద్దులేనటువంటి వైభవానికి ఆ గడ్డం ఒక ఉపమానం. అది ఒకానొకప్పుడు హిమవంతుడు పట్టుకుని బ్రతిమలాడినటువంటి గడ్డం. అదే సమయంలో గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా కరాగ్రీణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా కరగ్రాహ్యం శంభో ముఖముకురవృంతం గిరిసుతే. పరమశివుడు కామారి అని పేరు, మన్మధుణ్ణి దహించినవాడు. అంత మన్మధుణ్ణి దహించిన వాణ్ణి కూడా ఆకర్షించి పతిగా చేసుకుని పక్కన కూర్చోబెట్టుకుంది ఆవిడ. అందుకని అంతటివాడు కూడా ఆమె గడ్డం పట్టుకుని ఇలా ముఖం పైకెత్తి ఆమె ముఖంలో తన ప్రతిబింబం చూసుకుంటాట. చూసుకుని ముహురధరపానా కొలతయా, ఆమె యొక్క అధరపానాసక్తుడై ఇలా పైకెత్తి ఆమె పెదవుల వంక చూస్తాట. కాముణ్ణి కాల్చినటువంటి శంకరుడి యందు కామమును రగల్చి నీ వంక చూసేటట్టు చూసిన తల్లి, ఆయన నీ యొక్క ముఖంలో కనపడుతుంటాడు. అంటే చూడండి, అద్దంలా ఉంటాయి ఆవిడ చెక్కిళ్ళు అంటారు. శివుడు అమ్మవారి ముఖంలో ప్రతిబింబంగా కనపడతాడు. కాబట్టి నేను ఏమనను, కామారి అయిన శంకరుడు కామార్తుడై నీ గడ్డం పట్టుకుని ఇలా పైకెత్తాడు. ఆయన ముఖం నీ ముఖంలో కనపడింది ప్రతిబింబంగా. కాబట్టి నీ ముఖం ఆయన పట్టుకున్న అద్దంలా ఉంది. ఏదో పిడి ఉన్న అద్దం ఇలా పట్టుకుని బొట్టు బాగా వచ్చిందా లేదా గుండ్రంగా అని చూసుకుంటే ఎలా ఉంటుందో అలా శంకరుడు ముఖం చూసుకుంటున్న అద్దమా, ఆ అద్దం యొక్క పిడ అన్నట్టుగా ఉంది నీ యొక్క గడ్డం. నమః శివాయ నమః శివాయ
శంకర